ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి మనం కూడా ఈ ఇశ్రాయేలీయుల వలె బాధపడిన వాళ్ళమే. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, డబ్బులు నాశనమైనప్పుడు, సంపదలు నాశనమైనప్పుడు, పంటలు సరిగా పండకపోయినప్పుడు, చేతికి అందే పంట నాశనమైపోయినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి తెలిసి తెలియక ఇలా అన్నాము, అయ్యా మీరెందుకు నన్ను మరచిపోయారు? నా కష్టాలు మీరు చూడడం లేదా? నా బాధలు నీకు తెలియవా? ఎందుకు నా మీద ఇంత ద్వేషము? ఎందుకు మీరు నన్ను మరచిపోయారు? నేను ఏం తప్పు చేశానని మీరు నన్ను మరచిపోయారు? నేను చేసిన తప్పేంటి, నన్ను ఎందుకు మరచిపోయారు అని మనం కూడా అప్పుడప్పుడు దేవుణ్ణి ప్రశ్నించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా ఆలోచించకండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టరు, దేవుడు మిమ్మల్ని మరవరు. మిమ్మల్ని మరవడం దేవుని వలన సాధ్యం కాదు. తల్లి మిమ్మల్ని మరిచిపోయినా, కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని మరిచిపోయినా, దేవుడు మాత్రం మిమ్మల్ని మరవరు.